దేశంలో ప్రీమియం పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్కు ₹1.5 నుంచి ₹11కు చమురు సంస్థలు పెంచాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 149 నుంచి ₹160కు పెరిగింది. ప్రీమియం డీజిల్ లీటర్ ధర 91 నుంచి ₹93కు పెరిగింది. మరోవైపు దేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్పై ₹218 పెంచారు. కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ₹2,078 పెరిగింది. కోల్కతాలో ₹2,208, ముంబైలో ₹2,031, చెన్నైలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ₹2,246 ఉంది. దీనిపైన పూర్తి సమాచారాన్ని ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, అంతకు ముందు పెంచిన ధరలతోనే ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో పెంచిన ధరలతోనే రెస్టారెంట్లు కానీ హోటళ్లు కానీ ఎక్కడికక్కడ అతలాకుతలమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు మరోసారి ఈ వాణిజ్య ధరలు పెంచడం వల్ల దీంతో ఇంకా మూతపడే అవకాశాలు కనిపిస్తాయంటారా రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ? ఖచ్చితంగా ఉదయం నుంచి మనం చూస్తుంటే 2-3 అంశాలకు సంబంధించి కొంత ఆందోళన కలిగించే పరిస్థితిలా కనిపిస్తుంది. ఉదయం కమర్షియల్ సిలిండర్లకు సంబంధించిన రేట్లు పెంచారు. ఆ తర్వాత ఏవియేషన్ కి సంబంధించి జెట్ ఫ్లైట్స్ వాడే దానికి సంబంధించిన జెట్ ఫ్యూయల్ అని ఒకటి సపరేట్ పెట్రోలియం ప్రోడక్ట్ ఉంటాయి, దానికి సంబంధించిన రేట్లు పెంచారు. అదే విధంగా తాజాగా ఇప్పుడు ప్రీమియం పెట్రోల్ కి సంబంధించి కూడా దాదాపు ₹11 వరకు కూడా ధరలు పెంచినట్టుగా దీనికి సంబంధించినంత వరకు ఆయిల్ కంపెనీలు చెప్తున్నారు. అదేవిధంగా ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించినంత వరకు ట్రేడ్ ఫ్రీ ఎల్పీజీస్ అని 5 కేజీల 2 కేజీలకు సంబంధించి సపరేట్ ఎల్పీజీ సిలిండర్స్ ఉంటాయి, వాటి రేట్ ను కూడా దాదాపు ₹50 వరకు పెంచారు. మొత్తానికి వాళ్ళ ఉదయం నుంచి కూడా దాదాపు అన్ని ధరలు పెరుగుతున్న పరిస్థితి కనిపించింది. అయితే కమర్షియల్ కి వాటికి మాత్రమే పెంచాము, డొమెస్టిక్ సంబంధించిన ఎల్పీజీకి సంబంధించినంత వరకు ఎలాంటి ధరలు పెంచలేదు. ప్రీమియం పెట్రోల్ ధరలే పెంచాం కానీ రెగ్యులర్ గా వాడే పెట్రోలియం ప్రొడక్ట్స్ కి సంబంధించి మాత్రం ఎలాంటి ధరలు పెంచలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ పెరిగిన ధరలకు సంబంధించినంత వరకు కామన్ మ్యాన్ కి సంబంధించి వినియోగదారుకు సంబంధించి ఏదో ఒక రూపకంగా ఖచ్చితంగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ దాదాపు ₹200 పైగా ఒకేసారి పెంచడంతో దాని ధరలు కూడా హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ ధరలు పెంచే అవకాశం ఉంది. మనం ఇందాక అనుకున్నట్టుగానే ఫుడ్ యాప్స్ కి సంబంధించి వాళ్ళు కూడా కొంత ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు ఏవియేషన్ రంగానికి సంబంధించిన ఫ్యూయల్ ను కూడా కొంత పెంచిన నేపథ్యంలో దాని ఇంపాక్ట్ కూడా ఫ్లైట్ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం పరోక్షంగా ఫ్లైట్ ఛార్జీలను పెంచేందుకు కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు రేపు దీనికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వారి ఇంపాక్ట్ దాదాపు 4 రోజుల నుంచి కొనసాగుతున్న వారి ఇంపాక్ట్ ఇండియా పైన కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక రూపకంగా కామన్ పైన భారం పడే పరిస్థితి ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది. అయితే నరసింహారావు, మొన్న సీఎంల సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది, ఎటువంటి ధరలు పెంచట్లేదు, ఒకవేళ పెంచినా కూడా మనకు సరిపడా నిల్వలు ఉన్నాయి అని చెప్పి. మరి సరిపడా నిల్వలు ఉన్నప్పుడు ఈ ధరలు ఎందుకు పెంచినట్టు? అంటే దీనివల్ల నిల్వలు అక్కడ లేవు, దానివల్లే రేట్ పెంచారు అనుకోవాలా? ప్రభుత్వం పెట్రోలియం ప్రొడక్ట్స్ కి సంబంధించి గ్యాస్ కానీ సిలిండర్ కి సంబంధించి కానీ ఇతర వాటికి సంబంధించినంత వరకు అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న రేటుకి అనుగుణంగా కొంత పెంచాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అంతిమంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీటికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఆయిల్ మార్కెట్ లో ఏ రకమైన మార్పులు ఉన్నాయి వాటికి అనుగుణంగా చేసుకుంటాం. ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నది, ప్రభుత్వ వర్షం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్ డీజిల్ కి సంబంధించినంత వరకు ట్యాక్సెస్ ఏవైతే ఉండేవో ట్యాక్సెస్ ఇప్పటికే దాదాపు ₹10 వరకు తగ్గించాము. ఆ భారం కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆయిల్ కంపెనీలు కొంత ఇబ్బంది రాకుండా ఉండేందుకు మేము జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. మార్పులు చేర్పులు అంతర్జాతీయ స్థాయి మార్కెట్ లో జరిగే మార్పులకు అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంతిమంగా మాత్రం కామన్ మ్యాన్ పైన ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలపై మాత్రం ఈ భారం పడడం ప్రారంభం అవుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.